నేనైతే చదువుకున్నాను. కానీ చదువుకున్నాక ఏమైందంటే నాకైతే జాబ్ చేసేంత టైం లేదు. దాని తర్వాత జాబ్ చేద్దామన్నా జాబ్ అయితే నాకు రాలేదని రీజన్తోనైతే నాకైతే ఒక మంచి జాబ్ అయితే దొరికింది మా అత్తవారింట్లో. అదే పెళ్ళి అయితే చేశారు. పెళ్లి చేసుకుంటే దానికి అత్తవారిల్లు అని ట్యాగ్ అయితే వచ్చింది కదా, అక్కడే నా ఉద్యోగం నేను చేసే ప్లేస్ అన్నమాట. నా ఉద్యోగానికి అయితే శాలరీ అంటారు కదా, శాలరీ అంటూ ఏం లేదు. శాలరీ కన్నా మంచిదే అన్నమాట. ఏంటంటే 3 పూటలు తిండి అయితే పెడతారు చక్కగా. ఇది పెట్టి ఇంకా బోనస్ ఏంటంటే నైట్ అంతా వీలెంట్గానే పడుకోవచ్చు. దాని తర్వాత మధ్యాహ్నం కూడా ఒక 2 hours రెస్ట్ అయితే ఇస్తారు పడుకోమని చెప్పి. దాని తర్వాత ఎన్నిసార్లు గిన్నెలు పడినా తోమాలి, ఎంతమంది బట్టలు పడినా ఉతకాలి, బట్టలు ఆరేయాలి, బట్టలు పెట్టాలి, ఇల్లు మొత్తం సర్దిపెట్టేయాలి. ఇదైతే నేను చేస్తున్న ఉద్యోగం. నాలాంటి ఉద్యోగమే నేను కూడా చేస్తున్నట్టయితే నాకైతే కామెంట్ చేయండి. దాని తర్వాత నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే ఫాలో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సరేనా? బాయ్.